మిగతా వార్తల్లో పార్టీ ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ మారకపోతే ప్రాణహాని ఉందంటూ ఎస్పీలే 2 ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కామెంట్స్పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. ఒక 2 ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డిఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి, మారకపోతే మీకు ప్రాణగండం ఉందని కొంతమందిని భయపెట్టారు. స్వయంగా పోలీస్ అధికారులు ఫోన్ చేసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్నారు. కొంతమంది మీద కేసులు, విజిలెన్స్ దాడులు. మా రాజశేఖర రెడ్డి గారి బిల్డింగ్ పడగొట్టినారు. మా రాజశేఖర రెడ్డి గారి కాలేజ్ బిల్డింగ్ పడగొడతారు. మల్లారెడ్డి గారి ఆస్తుల మీద పోయి వాటిని ధ్వంసం చేస్తారు. కొంతమందిని డైరెక్ట్గా మీకు ప్రాణగండం ఉందని భయపెడతారు. కొంతమందికి బిజినెస్లు ఉంటే ఆ బిజినెస్ల్లో విజిలెన్స్ వాళ్ళని పంపించి ఇంకా ఇతరత్ర సంస్థలను పంపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు. ఎవరన్నా నిర్మాణ రంగంలో ఉంటే వారిని జిహెచ్ఎంసీ ద్వారా, హెచ్ఎండిఏ ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం. ఇవాళ బడేబాయికి చోటాబాయికి పెద్ద తేడా ఏం లేదు. బడేబాయి అక్కడ చేస్తున్న పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు చోటాబాయి, ఏం తేడా లేదు. మా ఎమ్మెల్యేలని తీసుకుంటున్నారు, మా ఎమ్మెల్యేలు ఫిరాయింపులు చేస్తున్నారు, మా ఎమ్మెల్యేలని ఈరోజు బెదిరించి తీసుకుంటున్నారు, మా ఎమ్మెల్యేలని చంపుతామని బెదిరించి మరీ తీసుకుంటున్నారని చెప్పి కేటీఆర్ గారు అంటున్నారు. మరి మీరు గతంలో దాదాపు ఒక 40 మంది పైచిలకు ఎమ్మెల్యేలని చంపుతామని బెదిరించే తీసుకున్నారా? వాళ్ళు చేసింది తప్పు అని అంటే మరి మీరు చేసింది ఎట్లా ఒప్పు అవుతుందని చెప్పి చాలామంది నాతోనే అన్న పరిస్థితి నేను చూసిన. మరి కూలగొడతామని ఎందుకు అంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా కూలగొడతామని చెప్పిందా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని? ఉత్త పుణ్యానికి మాట్లాడు కాదు, నీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురా. మరి ఆ డిఎస్పీలు ఎవరో, మరి ఆ మాట్లాడింది ఏ ఎమ్మెల్యేలతోనో మీరు సానుభూతి పొందడానికి ఇంతకు దిగజారుతున్నారు అనేది మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉన్నది. కేటీఆర్, నిజంగా నువ్వు మాట్లాడింది నిజమే, ఇది అబద్ధం కాదు అని నిరూపించుకోవాలంటే ఆ సాక్ష్యాలను బయటపెట్టాల్సిన అవసరం ఉంది.